నమస్తే ఫ్రెండ్స్, ఇలా నల్లగా వేస్ట్ అయిపోయిన అరటి పండ్లను పడేయకండి. ఎందుకంటే వీటితో మంచి ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చండి. ఈ సమ్మర్ కి చాలా మంచి ఫర్టిలైజర్ అండి. ఇది ఇవ్వడం వల్ల చిగుర్లు చక్కగా వస్తాయి, మొగ్గలు కూడా బాగా వస్తాయండి. పువ్వు కూడా కంప్లీట్ గా విరగపూస్తాయి అన్నమాట. ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చేదాని వల్ల మొగ్గలు కూడా చాలా చక్కగా హెల్తీగా వస్తాయి. అంతేకాకుండా ఈ ఫర్టిలైజర్స్ వలన మట్టి కూడా చాలా సారవంతంగా బలంగా తయారవుతుంది. మరి ఈ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి, ఏ మొక్కలకి ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నా వీడియోలో మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ అయితే తప్పకుండా చేయండి. సమ్మర్ వచ్చిందంటే చాలండి, మన మొక్కలకి చాలా రకాల ఫర్టిలైజర్స్ అయితే మనం ఇస్తూ ఉంటాం కదా. మనం ఎన్ని రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానీ తప్పకుండా నెలకు ఒకసారి మాత్రము సాలిడ్ రూపంలో మన ఫర్టిలైజర్స్ అయితే మనం ఇస్తూ ఉండాలి. అలా మనం ఇస్తూ ఉంటేనే అవి పెస్ట్ నుంచి మొక్కలు తనను కాపాడుకోగలవండి. అంతేకాకుండా ఎండ నుంచి వేడి నుండి కూడా మొక్కలైతే బ్రతుకుతాయి. సాలిడ్ ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలంటే కంపోస్టు, నీమ్ కేక్ పౌడర్, ఎప్సమ్ సాల్ట్, మస్టర్డ్ కేకు, బోన్ మీల్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఇలాంటివన్నీ మనము అప్పుడప్పుడు అంటే ఇవన్నీ ఒకేసారి కలిపి మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే అప్పుడప్పుడు ఒక్కొక్క రకం అలా ఇవ్వచ్చు అనమాట. నేనైతే అన్ని మిక్స్ చేసుకుని ఉంటాను. 15 రోజులకు ఒకసారి మొక్క సైజుని బట్టి ఇస్తూ ఉంటాను. ఇలాంటివి మనము ఏ రకమైన మొక్కలకైనా ఇవ్వచ్చండి. ఇవి ఇచ్చేదాని వలన ఈ మొక్కలు చాలా రకాల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాయి. అంతేకాకుండా ఎండ వేడి నుంచి కూడా మొక్కలు తను రక్షించుకోగలుగుతాయి అన్నమాట. ఇప్పుడిప్పుడే మొక్కలు పెంచే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఫర్టిలైజర్స్ని పైన డిపెండ్ అయి ఉంటారు. అంటే ఫర్టిలైజర్స్ ఇచ్చిన మాత్రాన అయితే సరిపోదండి, వాటికి చాలా రకాల అవసరాలు ఉంటాయి. ముఖ్యంగా మట్టి అనేది చాలా బలంగా ఉండాలి. డ్రైనేజ్ హోల్స్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అంతేకాకుండా సన్లైట్ కూడా బాగా పడేటట్లు ఉండాలండి. సాయిల్ కూడా చాలా చక్కగా ఉండాలి. సాయిల్ డిసీజెస్ కానీ మన మొక్కలకు వస్తుంటాయి కదా, అవి అటాక్ కాకుండా మనము ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏ సీజన్ అయినా సరే టైం టు టైం మనం అన్నీ కల్పిస్తూ ఉంటే మొక్కలు అనేది చాలా హెల్తీగా ఉంటాయండి. అది సమ్మర్ సీజన్ అయినా కావచ్చు, మనకి ఏ సీజన్ అయినా కావచ్చండి. ఇవాళ వీడియోలో బెస్ట్ ఫర్టిలైజర్ మనం ప్రిపేర్ చేసి మన మొక్కలకి ఇద్దామండి. ఇక్కడ నేను మాగిన అరటిపండ్లు తీసుకుంటున్నానండి, ఒక 5 తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనకి ఈ మాగిపోయిన అరటిపళ్ళల్లో ఎన్పీకే చాలా ఎక్కువగా ఉంటుందండి. పొటాషియం చాలా ఎక్కువగా ఉండేదాని వలన అన్ని రకాల మొక్కలకి అంటే పండ్ల మొక్కలు, పూల మొక్కలు, వెజిటేబుల్ మొక్కలు అన్ని రకాల మొక్కలకి ఈ అరటిపండ్లు అయితే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. నా దగ్గర 5 ఉంటే 5 తీసుకుంటున్నానండి. తర్వాత నేను కలబంద తీసుకుంటున్నాను. ఇది ఎక్కడైనా ఎవరికైనా అయితే మనకు అందుబాటులో ఉంటుందండి. సైడ్ అయితే ఇలా చిన్నగా మనకు ముళ్ళు ఉంటాయి కాబట్టి పీల్ చేసేస్తున్నాను. ఈ అలోవెరా మనకు ఫంగిసైడ్, పెస్టిసైడ్గా 2 రకాలుగా అయితే యూజ్ అవుతుందండి. కాబట్టి అరటి పండ్లతో పాటు 2 అలోవెరా అయితే తీసుకుంటున్నాను. తర్వాత చిన్నగా అయితే ఇలా కట్ చేసేస్తున్నానండి. జనరల్గా ఈ మాగిపోయిన ఇలా నల్లగా అయిపోయిన అరటి పండ్లను చాలా మంది పడేస్తూ ఉంటారండి. అలా కాకుండా మనం కంపోస్ట్లో కూడా వాడుకోవచ్చు, లేకపోతే మట్టిని బాగా లూజ్ చేసి చిన్న పాట్స్ ఉంటాయి కదా, అందులో కూడా పెట్టవచ్చండి. ఈ అరటి పండ్లను అలా పెట్టడం వల్ల మనకి వానపాములు ఉంటాయి కదండి, ఎర్త్వామ్స్ అనేది బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. అరటి పండ్లు బాగా తిని ఎర్త్వామ్స్ రోజుకి బాగా డెవలప్ అవుతాయి. తర్వాత ఫ్రెష్ టీ పొడిని వేస్తున్నానండి. ఈ టీ పొడి ఎందుకంటే మట్టిని బాగా సారవంతం చేయడానికి, స్ట్రాంగ్గా తయారు చేయడానికి ఈ టీ పొడి యూజ్ అవుతుంది. తర్వాత బెల్లం అండి. ఈ బెల్లం అనేది మనకు పర్మెంటెడ్ ప్రాసెస్ అనేది యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ కలబంద ఫర్టిలైజర్ అనేది చాలా బెస్ట్ ఫర్టిలైజర్ అని చెప్పవచ్చండి. ఎందుకంటే మొక్కల్లో వచ్చే ఈ చాలా ప్రాబ్లమ్స్కి ఈ కలబందతో చాలా సాల్వ్ చేయవచ్చు అనమాట. ఫర్టిలైజర్గా, ఫంగిసైడ్గా, ఇంకా పెస్టిసైడ్గా మొక్కలపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ కలబంద. కాబట్టి వీలైనంత వరకు ఈ సమ్మర్ సీజన్ మొత్తం మీరు ఏ రకమైన ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నారో ఆ ఫర్టిలైజర్స్లో ఈ కలబందను యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మొక్కలకి చాలా బెస్ట్ ఫర్టిలైజర్ అనమాట. ఈ కలబందలో మనకి చాలా రకాల మినరల్స్ ఉంటాయండి. దీన్ని మొక్కలకి ఇచ్చినప్పుడు మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట ఈ ఫర్టిలైజర్ ఇచ్చేదాని వల్ల. అంతేకాకుండా ఈ సమ్మర్ సీజన్లో కలబందతో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మొక్కలకి ఇచ్చినప్పుడు మొక్కలు కూడా చాలా చల్లగా ఉంటాయండి. ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ రావచ్చండి, ఇలా కట్టితే ఎందుకు చేయాలి, మిక్సీలో వేసుకోవచ్చు కదా అనే డౌట్ రావచ్చు. మిక్సీలో వేస్తే ఇవన్నీ ఐటమ్స్ ఎక్కువ కొద్ది హీట్ జనరేట్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను. తర్వాత నేను రైస్ వాటర్ వేస్తున్నానండి. మనం డైల్యూట్ చేసేదానికి వాటర్ని యూజ్ చేయాలి కదా, నేను దాని బదులు రైస్ వాటర్ని ఏ రోజుకి ఆ రోజు స్టోర్ చేసి పెడుతూ ఉంటాను. రైస్ వాటర్లో డైల్యూట్
డైల్యూట్ చేస్తున్నాను. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత 3 days అంతా అలాగే ఉంచేస్తున్నానండి. మనము మూత అయితే ఖచ్చితంగా కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టాలండి. అంటే డైలీ ఒక 2-3 సార్లు ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. 3 days తర్వాత చూడండి ఎంత మంచిగా అయితే ఫర్మెంటెడ్ అయింది, పుల్లటి వాసన అయితే వస్తూ ఉంది. ఇందులో మంచి బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుందండి. ఇలాంటి మంచి ఫర్టిలైజర్స్ మన మొక్కలకి ఇచ్చినప్పుడు మొక్కలు చాలా బలంగా మారుతాయండి. మొక్కలు ఎప్పుడు కూడా చాలా చక్కగా హెల్తీగా ఉండాలంటే, మట్టి బాగా బలంగా ఉండాలంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. చూడండి ఎర్త్వామ్స్ ఎన్ని ఎక్కువగా ఉంటాయో నా గార్డెన్లో. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేదాని వల్ల ఎర్త్వామ్స్ రోజుకి నాకు డెవలప్ అవుతూ ఉంటాయండి. ఈ ఎర్త్వామ్స్ ఉండేదాని వల్ల ఏం యూజ్ అనుకోవచ్చు, ఎందుకంటే మన ప్లాంట్స్కి ఆక్సిజన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. అవి మట్టిలో పైకి కిందికి తిరుగుతూ ఉంటాయి కదా, కాబట్టి ఆటోమేటిక్గా ఆక్సిజన్ అనేది మన ప్లాంట్స్లో జరుగుతూ ఉంటుంది. ఇలా మనము ఈ ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల చిగుళ్ళు అయితే బాగా వస్తాయండి, మొగ్గలు కూడా బాగా అయితే వస్తాయి, పూలు కూడా అయితే కంప్లీట్గా అయితే విచ్చుకుంటాయి. అలాగే ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా బాగా సాల్వ్ అవుతాయండి. ఇలా మనకు ఈ కలబందలో చక్కటి హార్మోన్స్ ఉంటాయి కాబట్టి మొక్కలకు చాలా యూజ్ అవుతుందండి. అందులో మనం టీ పొడి అయితే వేసాం కాబట్టి టీ పొడి బెస్ట్ ఫర్టిలైజర్ అనమాట మన ప్లాంట్స్కి. మట్టిని సారవంతం అయితే చేస్తుంది ఈ టీ పొడి. ఫ్రెండ్స్, మనం ఇలా ఫర్మెంట్ అయిన ఫుడ్ని మొక్కలకి ఇస్తున్నాం కదా, అవి చాలా హ్యాపీగా తీసుకుంటాయండి. ఇలా తీసుకున్నప్పుడు మొక్కలు కూడా చాలా హెల్తీగా అయితే బ్రతుకుతాయి అనమాట. ఇలాంటివి ఇచ్చేదాని వలన ఇలా పూత పిందె రాలిపోకుండా ఉండడానికి మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. సమ్మర్లో ఎక్కువగా పూత రాలిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఇలా పూత వచ్చినప్పుడు ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఇస్తూ ఉన్నాం అనుకోండి, అలాంటి సమస్యలు అయితే మనకు ఉండవు. ఏ ప్లాంట్స్కైనా పూత పిందె రాలిపోకుండా ఉండాలంటే ఇలాంటి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇంత సమ్మర్లో కూడా చూడండి ఎన్ని గుత్తులుగా అయితే నాకు రోసెస్ వస్తున్నాయో కదా. ఇది డైరెక్ట్గా ఈస్ట్కి ఉంటుందండి ప్లాంట్, అయినా కూడా ఎండకు తట్టుకొని నాకు ఇంత మంచిగా అయితే ఫ్లవరింగ్ వస్తూ ఉందండి. ఎందుకంటే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎప్పటికప్పుడు నేను ఇస్తూ ఉంటానన్నమాట నా ప్లాంట్స్కి. మొక్కలకు కావాల్సిన దాదాపు అన్ని పోషకాలు ఇందులో ఉంటాయండి. ఇలా ఫర్టిలైజర్స్ని మనం కలిపి మొక్కలకి ఇచ్చినప్పుడు మొక్కలు కూడా చాలా హ్యాపీగా తీసుకుంటాయి. సో ఈ సమ్మర్లో కూల్గా లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి ఈ మొక్కలకి ఇచ్చి ఈ విధంగా మీరు కూడా ఆర్గానిక్గా గ్రో చేసుకోండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.